చార్మినార్ సమీపంలోని గుల్జర్ హౌస్ చౌరస్తాలో ఒక వ్యాపారి ఇంట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం 17 మంది ఆయువు తీసింది. అదే రోజు మైలార్దేవ్పల్లిలోని ఒక భవనంలో అగ్ని ప్రమాదం సంభవించి 50 మంది త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. నివాస గృహాల పరిస్థితి ఎలా ఉంటే నగరంలో పలు ప్రాంతాల్లో ఉన్న వందలాది ఐటీ ఉద్యోగ శిక్షణ కేంద్రాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. శిక్షణ కేంద్రాలు అంటే ముందుగా గుర్తొచ్చేది అమీర్పేట్, తర్వాత దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఇక్కడ చాలా వరకు శిక్షణ కేంద్రాల్లో ఎలాంటి ముందస్తు అగ్నిమాపక చర్యలు తీసుకోవడం లేదు. 90% నిర్వాహకులు ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు. ఐటీ శిక్షణ కేంద్రం లేదా హాస్టల్ను నిర్వహించాలంటే జీహెచ్ఎంసీ పోలీస్ శాఖల నుంచి అనుమతి తప్పనిసరి. అధికారుల పర్యవేక్షణ కూడా లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ఇవి కొనసాగుతున్నాయి. అమీర్పేట్, మైత్రివనం ప్రాంతాల్లో సుమారు 200 మంది వరకు ఐటీ శిక్షణ కేంద్రాలు, మరో 300కు పైగా ప్రైవేట్ వసతి గృహాలు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు, నిరుద్యోగులు వస్తుంటారు. సుమారు 50,000 మంది ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. వీరంతా ఇరుకిరుకు భవనాల్లో ఉంటున్నారు. దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట్, మలక్పేట్ ప్రాంతాల్లో 70 నుంచి 80 కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. వాణిజ్య సముదాయాల్లో బహుళ అంతస్తుల భవనాల్లోని పై అంతస్తులో రేకుల షెడ్లు వేసి కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి చిక్కడపల్లి, అశోక్ నగర్, జవహర్ నగర్, గాంధీనగర్, కవాడిగూడ తదితర ప్రాంతాల్లో వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు వేల సంఖ్యలో వచ్చి సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు శిక్షణ తీసుకుంటారు. సుమారు 50కి పైగా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 4-5 మాత్రమే నిబంధనలు పాటిస్తున్నాయి. 95 శిక్షణ సంస్థలు పూర్తి అనుమతులు తీసుకోకుండానే నడిపిస్తున్నాయి. సుమారు 200 వరకు హాస్టళ్లు ఉన్నాయి. వీటికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు లేదు. శిక్షణ కేంద్రాలు తలుపులు, కిటికీలు, బాల్కనీలకు సైతం అడ్డుగా గాలి సైతం రాకుండా హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రత్యేక బృందాలతో అమీర్పేటలో దాడులు చేసింది. ఇటువంటి భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక నివారణ చర్యలు పాటించకపోవడంతో మైత్రివనం, ఆదిత్య ఎన్క్లేవ్, సత్యం థియేటర్ పరిసర ప్రాంతాల్లో 20 ఐటీ శిక్షణ సంస్థలను అధికారులు సీజ్ చేశారు. మరికొన్నింటికి నోటీసులు ఇచ్చారు. వసతి గృహాల వ్యాపారం లాభసాటిగా ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో మొత్తం భవనాలనే హాస్టళ్ల కోసం యజమానులు అద్దెలకిస్తున్నారు. బాపునగర్, అమీర్పేట్, బుద్ధనగర్లోని 20 గజాల స్థలంలోనే 4 అంతస్తులు నిర్మించి హాస్టల్గా మార్చేస్తున్నారు. 30, 40, 50 గజాల స్థలంలోనే ఉన్న హాస్టళ్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే స్థలం లెక్కన 4 కుటుంబ సభ్యులు మాత్రమే నివసించాల్సిన చోట 20 నుంచి 60 మంది వరకు బస చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే కనీసం తప్పించుకోవడానికి కూడా అవకాశాలు లేని పరిస్థితి నెలకొంది. కొద్ది రోజుల క్రితం గుల్జర్ హౌస్ సమీపంలో జరిగిన సంఘటన అందరినీ కలిసివేసింది. అయితే నగరంలో కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే కూడా అమీర్పేట్, అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్, దిల్సుఖ్ నగర్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కోచింగ్ సెంటర్లు, అలాగే ప్రైవేట్ హాస్టల్స్ ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి విద్యార్థులు, అలాగే నిరుద్యోగులు వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నిర్వాహకులు కూడా ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా, అంటే ఫైర్ సేఫ్టీ లాంటివి లేకుండానే కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. దీంతో ఏదైనా ప్రమాదాలు జరిగినా కూడా తప్పించుకోలేని పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.